వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బెంగళూరులో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ప్రేమించిన ఒక యువకుడిని కిడ్నాప్ చేపించి చంపేందుకు ప్రయత్నించింది ఒక మహిళ. ఈ సంఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, భర్తల్ని చంపించడం, ప్రియుడు మోజులో పడి, ప్రియురాలు మోజులో పడి భార్యల్ని చంపించడం, లేకపోతే అతను వాళ్ళకి ఇతర వేరే కారణాల వల్ల కక్షలు పెంచుకొని వాళ్ళని చంపుకోవటం, ఇటువంటి అన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఒకటని కాదు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు మన తెలుగు 2 రాష్ట్రాలు కావచ్చు, అనేక సంఘటనలు. ఇదంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏం సాధిస్తారు ఈ రకంగా చేసి? వాళ్ళకి తెలుసు కదా, ఆల్రెడీ హత్య చేసిన వాళ్ళని జైల్లో పెడతారని తెలుసు కదా, కొన్నేళ్ల పాటు శిక్షిస్తారని తెలుసు కదా, ఉరిశిక్ష పడుతుందని తెలుసు కదా. అయినా కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఇగోకి పోయి ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇప్పటివరకు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పటికీ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మాత్రం ఇటువంటి సంఘటనలు మాత్రం తగ్గట్లేదు. ఈ బెంగళూరులో జరిగిన ఈ స్టోరీ వింటే ఖచ్చితంగా మీ అందరికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, మీరు ఖచ్చితంగా ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, లేదంటే మీరు నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు. వారికి మీ మీద ప్రేమ ఉందా, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బు చూసా, లేకపోతే మీ దగ్గర మీతో అవసరాలను చూసి మాత్రమే ఉంటున్నారా అనే విషయాలు కూడా మనకు ఖచ్చితంగా తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 18 నుంచి 22 సంవత్సరాల లోపు ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా పెళ్ళి మ్యాక్సిమం చేసుకోరు. అట్రాక్షన్ 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఇష్టాసారంగా గడుపుతారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు, ఓయోకి వెళ్తారు, మొత్తం ఎంజాయ్ చేస్తారు. కానీ పెళ్ళిసరికి వచ్చేసరికి ఈమెనే పెళ్లి చేసుకోవాలా, ఇతన్నే భరించాలా, ఈమెతోనే కాపురం చేయాలా, ఇలా నెగిటివ్ థాట్స్ రావటం, నెగిటివ్ థింకింగ్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి డబ్బులు చూసి అతన్ని ప్రేమించింది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయనే విషయం చూసి ప్రేమించింది. సో అతని దగ్గర నుంచి డబ్బులు ఎలా అయినా సరే కొట్టేయాలి. స్ట్రైట్గా అడుగుతుంటే ఇవ్వట్లా, అవసరం అంటే ఇవ్వట్లా. మరి అతని దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి? కాబట్టి ఒక ప్లాన్ చేసింది. దానికోసం ఒక నలుగురిని ఫ్రెండ్స్తో కలిపి అతన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ వ్యక్తి పేరు లారెన్స్ మెల్విన్. ఇతను దుబాయ్లో ఒక ట్రావెల్స్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇతని జీతం కూడా బాగానే వస్తుంది. నెలకి ఒక 70 నుంచి 80 వేలు కూడా జీతం వస్తుంది. హ్యాపీగా ఉన్నాడు, మంచి ఫ్యామిలీ. బెంగళూరులో అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. తినను కూడా అప్పుడప్పుడు కూడా కలిసి ఉండేవాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ పెరిగింది. అంటే కలవడం, ఇవన్నీ తిరగడం, అందరూ కూడా వెళ్తారు కదా, ఊయోకి వెళ్ళడం, లాడ్జిల్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. వీళ్ళిద్దరి మధ్య అటువంటి అన్నీ కూడా కొంచెం గ్యాప్ తగ్గింది. అమ్మాయి ఎందుకో వెనక్కి తగ్గుతుంది. సో ఇతనికి కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి. కానీ ఇతను ప్రేమించాడు, తను కూడా నన్ను ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుందని మాత్రం అనుకున్నాడు. ఇతని ఇంట్లో కూడా ఈమె గురించి చెప్పాడు అతను. తన పేరు మహిమ. సో ఈ మహిమ ఏం చేసిందంటే, ఇతను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఈమెను అడిగాడు అతను. లారెన్స్ అడిగాడు, మనం చాలా రోజులైంది సరదాగా బయటికి వెళ్ళి, సరదాగా ఎక్కడికైనా వెళ్దామా కొన్ని రోజులు అన్నట్టు గడుపుదామని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్ళారు. ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆ క్యాబ్లో ఎక్కారు. అయితే క్యాబ్ వెళ్తూ ఉంది. సడన్గా క్యాబ్ ఒక ప్లేస్కి వెళ్ళాల్సింది వేరే ప్లేస్కి వెళ్తూ ఉంది. సో అప్పటికే ఇతనికి అనుమానం వచ్చింది, ఇదేంటి మనం వెళ్ళాల్సింది ఇటు కదా, ఇటు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుమానం వచ్చి అడిగితే సడన్గా ఒక్కసారిగా కారు ఆపాడు. ఆ కారు ఆపగానే ఇద్దరు వ్యక్తులు, ఆ క్యాబ్ నడుపుతున్న వ్యక్తి, అతనితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు అని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా అదే కారులోకి ఎక్కి ఆ అబ్బాయిని కొట్టుడు కొట్టారు. తన దగ్గర డబ్బులు లాగేసుకున్నారు, ఫోన్ లాగేసుకున్నారు, తన గోల్డ్ చైన్ తీసేసుకున్నారు. ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టారు ఆ కారులోనే. దాని తర్వాత ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్ళిపోయి అందులో పెట్టేశారు. వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. అరే ఎక్కడో దుబాయ్ నుంచి ఊరొచ్చాడు, కొన్ని రోజుల పాటు ఫ్యామిలీతో గడపాల్సిన వ్యక్తి సడన్గా మాయమైపోయాడు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. ఇంకా పేరెంట్స్కి ఇంకా అనుమానం వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. సో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఈ మహిమను కూడా ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. సో అప్పటికే మహిమ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 4-5 సార్లు ఫోన్ చేసింది. మీ అబ్బాయి బ్రతికి కావాలంటే, మీకు ఆ అబ్బాయిని అప్పచెప్పాలంటే దాదాపు 2.5 కోట్లు మాకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసింది. సో ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. సో మహిమ తన బాయ్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి 2.5 కోట్లు కొట్టేయడానికి నలుగురితో కలిపి ప్లాన్ వేసింది. అపార్ట్మెంట్లో దాచారు ఇతనన్న విషయం అంతా కూడా పోలీసులు కనుక్కున్నారు.
అయితే అప్పటికే ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటని వెతికే ప్రయత్నంలో ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో అప్పటికే ఎక్కడైతే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో దాచారో ఆ అపార్ట్మెంట్ దగ్గర కొంతమందికి వీళ్ళపైన అనుమానంగా ఉంది. కొన్ని రోజుల నుంచి వీళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ తీరు కానీ, వాళ్ళ వెళ్ళే విధానం కానీ చాలా అనుమానాస్పదంగా అనిపించి వాళ్ళు ఏం చేశారంటే అపార్ట్మెంట్లో ఉండే వేరే స్థానికులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేశారు, కొంచెం అనుమానంగా ఉంది, ఎవరినో కొడుతున్నారు, ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, తిట్టుకుంటున్నారు, ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తే పోలీసులు వెంటనే అక్కడికి రావటం, వెంటనే వచ్చిన తర్వాత ఆ డోర్ అని కూడా ఓపెన్ చేసి లోపల చూసే ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయిని కాళ్ళు చేతులు కట్టేసి, సినిమాల్లో చూస్తాం కదా ఆ రకంగానే కాళ్ళు చేతులు అవన్నీ కూడా కట్టేసి ఆ అబ్బాయిని పిచ్చ కొట్టుడు కొట్టారు. కొట్టిన తర్వాత నోట్లో ఒక బయటికి అరవకుండా శబ్దం చేయకుండా నోట్లో ఒక గుడ్డ, తెల్ల గుడ్డ లాంటిది పెట్టేసి ఆ అబ్బాయిని అలానే ఉంచేశారు. అబ్బాయి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అబ్బాయిని వెంటనే పోలీసుల హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఎవరైతే కాపలాగా ఉన్నారో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మహి మాత్రం అక్కడి నుంచి ఈజీగా తప్పించుకోగలిగింది. చూసారా, ఒక బాయ్ ఫ్రెండ్ని డబ్బు కోసం వలలో వేసుకుని అతని దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేస్తుందో గర్ల్ ఫ్రెండ్. సో మహిమ మామూలు కాదు అసలు. ఇలాంటి మహిమలు చాలామంది ఇప్పుడు బయట ఉన్నారు. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే, మీరు కాలేజ్ కావచ్చు, లేదంటే ఏదైనా జాబ్ కావచ్చు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఈ రకంగా మీరంటే ఇష్టం అంటే మీ దగ్గరకు వస్తారు. సో మీ పర్స్ అంతా చేసిన తర్వాత మిమ్మల్ని వదిలించుకుంటారు, లేదంటే కొట్టేస్తారు, లేదంటే కేసులు పెడతారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నాకు తెలుసు. మన కళ్ళ ముందే జరుగుతాయి, కానీ మనం ఏం చేయలేం. కానీ మనం మాత్రం వాళ్ళ మీద విపరీతమైన ప్రేమతో సర్లే ఏదో చేసేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం చదువుకునే టైంలో కావచ్చు, మనం జాబ్ చేసే టైంలో కావచ్చు, మనం సెటిల్ అయ్యే టైంలో కావచ్చు, కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఒకసారి ఆలోచించి అడుగు వేయాలి. లేదంటే మాత్రం ఇలా ఈ లారెన్స్ ఎలా కిడ్నాప్ అయిపోయాడో అలా కూడా మనం కిడ్నాప్ అయిపోతాం. అతనికి అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. ఇతర వేరే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా హతమార్చి హత్య చేస్తారు. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ మహిమ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మహిళని ఏం చేయాలంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.